నేను ఇంకా హలో కూడా అనలేదు, తొందరగా మాట్లాడంటున్నాను. ఓవర్లాప్ అవుతాను పక్కకున్నా. అన్న ఇది పొజిషన్ ఓకే కదా? ఓకే. ఓకే. షరతులు వర్తిస్తాయి. ఇప్పుడు నేను మాట్లాడడానికైతే ఏం షరతులు ఉన్నాయి నాకు తెలుసు. అదే ఇప్పుడు మా డైరెక్టర్ పెడుతున్నాడు కానీ నేను ఒప్పుకోను దానికి. సో ముందుగా ఈ థ్యాంక్ యూ మీట్ ఎందుకంటే మా సినిమాని ప్రజల దగ్గరికి తీసుకెళ్ళిన మీడియా మిత్రులకు ఎలాంటి నెగటివ్ రివ్యూస్ రాయకుండా ఉన్నట్లు రాసి ఒక పాజిటివ్ రెస్పాన్స్ ఏదైతే వచ్చిందో దాన్ని మీరు ఉన్నట్లు రాసి ప్రేక్షకుల దగ్గరికి తీసుకెళ్ళినారు. దాన్ని బట్టి జనాలు వస్తున్నారు, ఫ్యామిలీతో వస్తున్నారు, చూస్తున్నారు. దాని కారణంగా మీరు మాకు బాగా సపోర్ట్ చేసినారు, హెల్ప్ చేసినారు. దానికి పేరున్న ప్రతి ఛానల్కి, ప్రతి న్యూస్ పేపర్కి, ప్రతి జర్నలిస్ట్కి పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్, ఈ సభాముఖంగా ఈ ప్లాట్ఫామ్ త్రూ ముందుగా నేను థ్యాంక్స్ చెప్పుకోవాలని నా పేరెంట్స్, నా తల్లిదండ్రులకు. వాళ్ళు లేరు, స్వర్గస్థులైనారు. ముందుగా నా తండ్రికి శ్రీరాములు యాదవ్, మా తల్లి సుశీలాబాయి, ఆమె స్వర్గస్థులైన వాళ్ళకి నేను ధన్యవాదాలు చెప్పుకోవాలి. ఎందుకంటే నేను ఇదంతా వారు ఇచ్చినది. నాకు చదువు చెప్పించినారు, సంస్కారం ఇచ్చినారు మంచిది. దాని కారణంగా నేను ఇక్కడ ఉన్నాను. వాళ్ళకి థ్యాంక్ యూ. నెక్స్ట్, నన్ను భరిస్తూ 28 ఏళ్ళ నుంచి నన్ను భరిస్తున్న నా భార్యకి చాలా థ్యాంక్స్. అట్లనే నా పిల్లలు, వాళ్ళకు కూడా థ్యాంక్స్. అండ్ అబౌవ్ ఆల్ నా ఫ్రెండ్స్, నా క్రిటిక్స్, నా వెల్ విషర్స్, వాళ్ళకు కూడా థ్యాంక్స్. ఎందుకంటే నేనున్న సొసైటీ, నేనున్న బ్యాక్గ్రౌండ్, నేనున్న సర్కిల్లో ఎవడు ఫిలిం ఇండస్ట్రీలో లేడు. వాళ్ళ ఫీల్డ్లలో వాళ్ళు ఉన్నారు. అండ్ కాళ్ళు గుంజేటోళ్ళు కూడా చాలా ఉన్నారు, వెనకాల మాట్లాడేటోళ్ళు కూడా చాలా ఉన్నారు. వాళ్ళందరికీ కూడా థ్యాంక్స్. ఎందుకంటే వాళ్ళు ఏ విధంగా అయితే నన్ను క్రిటిసైజ్ చేసినారో, వీడేంది వాళ్ళు వెనక నిలబడతాడు, పక్క నిలబడతాడు దానికి అనుకున్నారు. కానీ వాళ్ళు ఆ క్రిటిసిజం చేసినందుకే నేను బాగా మోటివేట్ అయ్యి దాన్ని పాజిటివ్గా తీసుకొని ఈ స్టేజ్కి ఇక్కడ నిలబడి మీ ముందు వచ్చినానంటే వాళ్ళ కాంట్రిబ్యూషన్ కూడా చాలా ఉంది. వాళ్ళకు కూడా థ్యాంక్స్. నెక్స్ట్, సినిమా పరంగా ముందు నాకు ఈ అద్భుతమైన పాత్రని ఇచ్చిన నా డైరెక్టర్, నా ఫ్రెండ్, నా వెల్ విషర్ అక్షర అన్నకు చాలా థ్యాంక్స్. ఒక 3 సంవత్సరాల ముందు అన్న నువ్వు ఈ సినిమా చేయాలని చెప్పి ఆ కమిట్మెంట్కి స్టిక్ అయినందుకు ఆయన సిన్సియారిటీకి చాలా థ్యాంక్స్, ఆ హానెస్టీకి చాలా థ్యాంక్స్. తర్వాత సినిమా షూటింగ్ అయిన తర్వాత నాకు ఫ్రీడమ్ ఇచ్చినాడు ఆయన. నా క్యారెక్టర్ నువ్వే డిజైన్ చేసుకో, నువ్వే డ్రెస్సింగ్ డిజైన్ చేసుకో, నా క్యారెక్టర్ ఇది, నాకు ఈ విధంగా కావాలని చెప్పినాడు. అంతే. శంకర్ అన్న క్యారెక్టరు ఆయన ఇన్నోసెంట్ లేకుంటే నెగటివ్ క్యారెక్టర్ అనేది నాకు స్టార్టింగ్లో ఏం చెప్పలేదు. తర్వాత షూటింగ్ చేసుకుంటూ వెళ్తే అది రివీల్ అయింది. కానీ నాకు ఎప్పుడైతే శంకర్ అయిన ఒక పాత్ర ఓడిపోయిన కార్పొరేటర్, జనాలు మంచి కోరేవాడు అన్నప్పుడు అది స్వభావంగా ఇట్ ఈస్ రిలేటెడ్ టు మై క్యారెక్టర్. నాది కూడా అది ఎవరికన్నా చాతనైనంత హెల్ప్ చేయాలి. నేను బీయింగ్ ఆల్సో అన్ అడ్వకేట్, నా దగ్గరకు వచ్చిన వాళ్ళకు వాట్ ఎవర్ బెస్ట్ ఐ కెన్ డూ ఐ సజెస్ట్ దెమ్. అక్కడ నాకు ఆ క్యారెక్టర్ కనెక్ట్ అయింది. రెండోది, కార్పొరేటర్ అన్నప్పుడు ఆ డ్రెస్సింగ్ స్టైల్, ఆ వే ఆఫ్ టాకింగ్, ఆ వే ఆఫ్ బాడీ లాంగ్వేజ్, అదంతా నేను హోంవర్క్ చేసుకున్నాను. దానికి నాకు ఎక్కడ అన్న ఎలాంటి షరతులు పెట్టలేదు. ఓకే నువ్వు ఇది చేస్తావా చేసుకో, ఇది చేస్తావా చేసుకో. సో దానికి క్రెడిట్ అన్నదే. అక్కడ శంకర్ అన్న క్యారెక్టర్ అన్న, నేను కాదు. దానికి అంతా నాకు ఫ్రీడమ్ వచ్చింది కాబట్టి అన్న క్రెడిట్ పోతుంది. అన్న నీకు వన్స్ అగైన్ థ్యాంక్ యూ. రెండవది, నాతోటి నటించిన చైతన్య అన్న చాలా ఫ్రెండ్లీగా, బాయ్ నెక్స్ట్ డోర్, ఎలాంటి యాటిట్యూడ్స్ లేవు. ఒక షాట్ లేదు, ఒక రీటేక్ అయినా కానీ కూడా, మళ్ళీ ఇంకో టేక్ అయినా కూడా అన్న ఎక్కడ ఇబ్బంది పడకుండా అన్న ఇట్లా చేసాం, మీరు ఇట్లా చెప్పండి, అట్లా చెప్పండి అని మాకు బాగా కోఆపరేట్ చేసిండు. మీరు చూసినారు చైతన్య చిరంజీవి క్యారెక్టర్, ఆ క్యారెక్టర్లో ఆయన పరకాయ ప్రదర్శన చేసినాడు. ఆ విధంగా చేస్తేనే నేను రియాక్ట్ అవ్వగలిగినాను. సో నటన అంటే టేకింగ్ అండ్ గివింగ్, యాక్షన్కు రియాక్షన్. వాళ్ళ చేస్తే మనం అలా చేయగలుగుతాం.
అందులో సూపర్ పర్ఫార్మెన్స్ అన్నది, సినిమా నిలబెట్టిన అన్న చైతన్య అన్న. అన్న థ్యాంక్స్ అన్న. నెక్స్ట్ నా కో ఆర్టిస్ట్ భూమి శెట్టి, తను రాలేదు. భూమి శెట్టి అండ్ అదర్ కో ఆర్టిస్ట్ లైక్ వెంకీ మంకి, దేవరాజు, శివ కళ్యాణ్, ఇంకా వేరే ఆర్టిస్టులు ఎవరైనా కానీ ఎక్కడ ఎలాంటి రిజిడ్గా ఉండకుండా ఫ్రీగా ఉండి మేము ఒక ఒక జాతరకు పోయి ఏదో ఫ్యామిలీ వాళ్ళు వంటలు వండుకొని అక్కడ కూర్చొని వంటలు వండుకొని ఒకటి జగలు కూర్చొని ఒక పండుగ చేసుకున్నట్లు ఆ విధంగా మేము షూటింగ్ చేసినాం. ఎవరికి ఎలాంటి యాటిట్యూడ్ లేకుండా, ఎలాంటి గర్వం చూపెట్టకుండా అందరము తోటి ఆర్టిస్టులు కూడా నాతోటి సహకరించినారు. వాళ్ళకు కూడా చాలా చాలా థ్యాంక్స్. నెక్స్ట్ నా డైరెక్షన్ టీం, కొందరు మధ్యలో వచ్చి వెళ్ళినారు, వాళ్ళ పేరు నాకు గుర్తుకు లేదు, కానీ ప్రతి పర్సన్ డెడికేటెడ్గా, ప్యాషన్గా, చాలా కోఆపరేటివ్గా ఈ సినిమాకు సహకరించినారు. ఆ పిల్లలు నెక్స్ట్ కాబోయే డైరెక్టర్లు. ఆ డెడికేషన్ నేను వాళ్ళ లోపల చూసినాను. డెఫినెట్గా దే విల్, అందులో ఒక 7-8 మందిలోకించి డెఫినెట్గా సమ్ పీపుల్ విల్ మేక్ బిగ్ నేమ్. అంత సిన్సియర్గా వర్క్ చేస్తున్నారు. ఇప్పటికి ఈ రోజు కూడా వర్క్ చేస్తున్నారు వాళ్ళ పాప. సో వాళ్ళకు కూడా చాలా చాలా థ్యాంక్స్ పేరున. రెండోది నా ప్రొడక్షన్ టీం. స్పెషల్లీ ప్రొడక్షన్ టీం అంటే మా దగ్గర మేమేం ఎక్స్పీరియన్స్ వాళ్ళని పెట్టుకోలేదు ఫిలిం ఇండస్ట్రీ నుంచి. అన్న దోస్తులే అందరూ. ఆల్రెడీ లైక్ సంపత్, చరణ్, వెంకటేష్, రాజేష్, వీళ్ళు చాలా కష్టపడ్డారు సినిమా కోసం. లొకేషన్స్ కానీ, అది కానీ, ఇది కానీ, ఏదైనా కానీ మాకు చాలా కంఫర్టబుల్గా చూసుకున్నారు వాళ్ళు. వాళ్ళకు కూడా చాలా థ్యాంక్స్ అన్న. మీ అందరి సహకారంతో సినిమా ఇంత బాగొచ్చింది. నెక్స్ట్ మా ప్రొడ్యూసర్లు, 2 ప్రొడ్యూసర్లు యూఎస్లో ఉన్నారు, ఒక ప్రొడ్యూసర్ ఇక్కడ ఉన్నారు. కాబట్టి ఆయన మొత్తం మా మీద ఒక నమ్మకంతో, ఒక బిలీఫ్ తోటి మాకు వదిలేసినాడు. మాకు అంటే మా డైరెక్టర్ గారికి వదిలేసినాడు. ఆ ఫ్రీడమ్ని ఎక్కడ మిస్యూజ్ చేయకుండా డైరెక్టర్ మా అక్షరాన్న సిన్సియర్గా, ఎక్కడ డబ్బులు వేస్ట్ చేయకుండా హానెస్ట్గా సినిమా తీసినాడు అంటే ఆ క్రెడిట్ అన్నకు పోతుంది. అండ్ ప్రొడ్యూసర్లు కూడా చాలా థ్యాంక్స్, వాళ్ళు నమ్మినందుకు మమ్మల్ని. సో ఇవాళ మీరు ఈ ప్రోడక్ట్ చూసినారు, ఎలా హానెస్ట్ ప్రోడక్ట్ ఎలా ఉంటుందో మీరు చూసుకున్నారు. షరతులు వర్తిస్తాయి. నెక్స్ట్ కరీంనగర్లో ఆల్మోస్ట్ మొత్తం షూటింగ్ చేసినాం కరీంనగర్లో. సో అక్కడ మాకు కోఆపరేట్ చేసిన కరీంనగర్ ప్రజలు, స్పెషల్లీ బస్సీలలో మేము కొన్ని కాలనీస్లలో వెళ్ళి షూటింగ్ చేసినాం. ఎక్కడ ఎవడు ఎలాంటి డిస్టర్బెన్స్ క్రియేట్ చేయకుండా, ఎక్కడ ఎలాంటి షూటింగ్ స్టాపేజ్ చేయకుండా వాళ్ళే వాళ్ళ ఇల్లులు ఇచ్చి మాకు కోఆపరేట్ చేసి, వాళ్ళు కూడా షూటింగ్లో పార్టిసిపేట్ చేసుకొని మాకు కోఆపరేట్ చేసిన ప్రతి పౌరుడికి, కరీంనగర్ పౌరుడికి పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ హరికృష్ణ అన్న. దీనికంతా బేస్, ఫౌండేషన్, రూట్ హరికృష్ణ అన్న. ఆయన లేకుంటే సినిమా లేదు. సో హరికృష్ణ అన్న కూడా ఈ సభాముఖంగా నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అండ్ ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే, మా సినిమాని చూసి దయచేసి కొంచెం మోటివేట్ కాండి. ఒక స్ట్రాంగ్ మెసేజ్ ఉంది ఇందులో, అది వచ్చి చూడండి, తెలుసుకోండి. దయచేసి మీ జీవితాలని అనవసరంగా తొందరపాటు చర్యలతోటి మీరు చేసిన తప్పులకు కానీ, డబ్బులు పోగొట్టుకొని కానీ, ఎలాంటి సూసైడ్లు కానీ, ఫ్యామిలీలను గిట్ట చంపుకోకండి. కష్టాలు అందరికి వస్తాయి. మా సినిమాలో అలాంటి కష్టాలను ఎట్లా తెలివితోటి సాల్వ్ చేయాలో మా ప్రయత్నంలో మేము చూపెట్టినాము. సో దయచేసి రండి, అందరూ వచ్చి సినిమా చూడండి అండ్ గెట్ మోటివేటెడ్ అండ్ లీడ్ ఏ హ్యాపీ లైఫ్. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ.